ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి 1,00,000 కోట్లు కేటాయించారు. 2027 సంవత్సరం నాటికి 3.5 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించాలని ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే మొట్టమొదటిసారిగా ఉద్యోగులకు మరియు యజమానులకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. కొత్తగా ఉద్యోగం పొందే యువతకు 2 విడతలుగా 15,000 వరకు ప్రోత్సాహకం ఇవ్వనుంది. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించే యజమానులకు ప్రతి కొత్త ఉద్యోగికి 3,000 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వబడుతుంది. అయితే ఈ మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ద్వారా లేదా పాన్ లింక్డ్ అకౌంట్స్ ద్వారా చెల్లిస్తారు. అయితే ఈ పథకంలో 2 భాగాలుంటాయి. మొదటిది పార్ట్ ఏ ఉద్యోగుల కోసం, రెండవది పార్ట్ బి యజమానుల కోసం. ముందుగా ఉద్యోగుల కోసం పార్ట్ ఏ చూసుకుంటే, ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకున్న 1.92 కోట్ల కొత్త ఉద్యోగులకు 2 వాయిదాలలో 15,000 వరకు అందిస్తారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన 6 నెలలకు మొదటి వాయిదా, 12 నెలలకు రెండవ వాయిదా చెల్లిస్తారు. ₹1,00,000 లోపు జీతం ఉన్న ఉద్యోగులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఇక యజమానుల కోసం పార్ట్ బి చూసుకుంటే, ₹1,00,000 లోపు జీతాలు పొందే కొత్త ఉద్యోగుల యొక్క యజమానులకు ప్రోత్సాహకాలు అందిస్తారు. కనీసం 6 నెలల పాటు కొనసాగే ప్రతి కొత్త ఉద్యోగానికి కేంద్ర ప్రభుత్వం యజమానులకు నెలకు ₹3,000 ప్రోత్సాహకం అందిస్తుంది. ఇలా 2 సంవత్సరాల వరకు ఇస్తారు. ఇక తయారీ రంగానికి ప్రోత్సాహకాలు 4 సంవత్సరాల వరకు అందిస్తుంది. దాదాపు 2.60 కోట్ల మందికి కొత్త వారికి ఉద్యోగాలు ఇచ్చేలా యజమానులను ప్రోత్సహించడం ఈ పథకం యొక్క లక్ష్యం. జీఎస్టీ సవరణ విధానానికి రాష్ట్రాల ఆమోదం. జీఎస్టీ విధానాన్ని సవరించాలన్న కేంద్ర ప్రతిపాదనలను రాష్ట్రాల మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. జీఎస్టీలోని 12%, 28% స్లాబులను తొలగించి 5%, 18% స్లాబులను మాత్రమే ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ సవరణను ప్రతిపాదించింది. దీనికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అంగీకరించాయి. ఇక జీఎస్టీ మండలి కూడా ఆమోదం తెలిపితే 2 స్లాబుల విధానం దేశమంతటా అమలులోకి వస్తుంది. గనులు మరియు ఖనిజాల సవరణ బిల్లు 2025. భారత పార్లమెంట్ గనులు మరియు ఖనిజాల సవరణ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లును ఆగస్టు 12న లోక్సభ ఆమోదించగా, ఆగస్టు 19న రాజ్యసభ ఆమోదించింది. 1957 గనులు మరియు ఖనిజాల చట్టాన్ని సవరణ చేయనున్నారు. ఈ చట్టం యొక్క నాణ్యతను ప్రోత్సహించడం మరియు ఈ రంగంలో ఉత్పత్తిని పెంచడం, అలాగే ఖనిజ రంగంలో వాణిజ్యం సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఖనిజ ఉత్పత్తిని పెంచి మార్కెట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ సవరణ ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ సవరణ బిల్లు ద్వారా మైనింగ్ను లీజుకు తీసుకునే వారు లిథియం, కోబాల్ట్, నికెల్, బంగారం మరియు వెండి వంటి ఖనిజాలను రాయల్టీలు చెల్లించకుండానే లీజుకు తీసుకోవడానికి అనుమతినిస్తుంది. మిగిలిన ఖనిజాలకు రాయల్టీలు మరియు వేలం ప్రీమియం చెల్లింపులు యథాతథంగా ఉండనున్నాయి. ఈ ఖనిజాలు ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, వ్యవసాయం మరియు అంతరిక్ష రంగాలకు కీలకంగా మారనున్నాయి. దీంతోపాటు నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ పేరును నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్‌గా మార్చారు. ఇంతకుముందు గనుల అన్వేషణ కోసం మాత్రమే కేంద్రం నిధులు సమకూర్చేది. ఇప్పుడు
గనుల అన్వేషణ మరియు గనుల రంగం అభివృద్ధి చేయడానికి కేంద్రం నిధులు మంజూరు చేయబోతుంది. అగ్ని-5 పరీక్ష విజయవంతం. అణ్వాయుధ సామర్థ్యం కలిగిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరంలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ పరీక్షను చేపట్టారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలో అగ్ని-5 క్షిపణి అన్ని సాంకేతిక, కార్యాచరణ పరిమితులను అందుకున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. అగ్ని-5 అనేది ఇండియా వద్ద ఉన్న అగ్రశ్రేణి మిసైల్స్లో అత్యంత అధునాతన మిసైల్ కావడం విశేషం. సైబర్ నేరాల్లో మొట్టమొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనే సంస్థ దేశంలో జరుగుతున్న క్రైమ్పై నివేదికను రూపొందించింది. ఈ నివేదికలో 2025 జనవరి నుంచి జూన్ వరకు జరిగిన సైబర్ దాడుల వివరాలు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం ఇండియాలో 12,47,393 సైబర్ నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇక సైబర్ నేరాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచింది. 2025 సంవత్సరంలో మహారాష్ట్రలో 1,60,633 సైబర్ కేసులు నమోదయ్యాయి. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఉత్తరప్రదేశ్లో 2025 సంవత్సరంలో 1,48,219 సైబర్ కేసులు నమోదయ్యాయి. ఇక మూడవ స్థానంలో కర్ణాటక నిలిచింది. 2025 సంవత్సరంలో కర్ణాటకలో 1,02,896 సైబర్ కేసులు నమోదయ్యాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి వచ్చిన లడాక్ విత్తనాలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు తీసుకెళ్లిన 2 రకాల విత్తనాలు భూమికి తిరిగొచ్చాయి. వీటిని కొన్ని రోజులు పరీక్షించి పొలంలో నాటనున్నారు. విత్తనాల పేర్లు చూసుకుంటే సీబక్ తార్న్ మరియు బక్వీట్. ఇక అంతరిక్షంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులలో విత్తనాలు ఎలాంటి మార్పులకు లోనవుతాయి అని పరీక్షించడమే ఈ ప్రయోగం యొక్క లక్ష్యం. ఇవి అంతరిక్ష వాతావరణాన్ని తట్టుకోగలవు అని తేలితే భవిష్యత్తులో అంతరిక్షంలో పంటలను సాగు చేసే అవకాశం ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు. దీని ద్వారా అంతరిక్షంలోని వ్యోమగాముల ఆహార అవసరాలు తీరుతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, వలస కార్మికుల కోసం శ్రమశ్రీ పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? ఏ మహారాష్ట్ర, బి ఉత్తరప్రదేశ్, సి కర్ణాటక, డి వెస్ట్ బెంగాల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వెస్ట్ బెంగాల్. ఇటీవల వార్తల్లో కనిపించిన విహార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ముంబై, బి భోపాల్, సి చెన్నై, డి ఢిల్లీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ముంబై. అణ్వాయుధ సామర్థ్యం గల అగ్ని-5 క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, బి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డి భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ప్రపంచ జానపద దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ ఆగస్టు 20, బి ఆగస్టు 21, సి ఆగస్టు 22, డి ఆగస్టు 23. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆగస్టు 22. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025 ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగింది? ఏ వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, బి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, సి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, డి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? ఏ 24వ సవరణ చట్టం, బి 52వ సవరణ చట్టం, సి 61వ సవరణ చట్టం, డి 85వ సవరణ చట్టం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 52వ సవరణ చట్టం. 52వ సవరణ చట్టాన్ని 1985వ సంవత్సరంలో చేశారు. ఈ చట్టం ద్వారా 10వ షెడ్యూల్ను రాజ్యాంగంలో చేర్చారు. ఈ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపుల కారణంగా పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించే అధికారం కల్పించింది. అభ్యర్థుల యొక్క అనర్హతను ఆయా రాష్ట్రాల స్పీకర్లు ప్రకటిస్తారు. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? ఏ అటల్ బిహారీ వాజ్పేయి, బి ఇందిరాగాంధీ, సి హెచ్డి దేవగౌడ, డి మొరార్జీ దేశాయ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మొరార్జీ దేశాయ్. 1977వ సంవత్సరంలో జనతా పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మొరార్జీ దేశాయ్ నాయకత్వం వహించాడు. భారతదేశపు మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ ప్రసిద్ధి చెందాడు. 1979వ సంవత్సరంలో చరణ్ సింగ్ జనతా పార్టీ నుంచి వైదొలిగినప్పుడు మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశాడు. లోక్సభ రద్దయితే స్పీకర్ పదవి ఏ సమయంలో ఖాళీ అవుతుంది? ఏ లోక్సభ రద్దయిన వెంటనే, బి కొత్త ప్రభుత్వం ఎన్నికైన వెంటనే, సి కొత్త లోక్సభకు ఎన్నికలు పూర్తయిన వెంటనే, డి తదుపరి లోక్సభ సమావేశానికి ముందు వరకు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తదుపరి లోక్సభ సమావేశానికి ముందు వరకు. ఆర్టికల్ 94 ప్రకారం లోక్సభ రద్దయితే తదుపరి లోక్సభ సమావేశానికి ముందు వరకు స్పీకర్ తన పదవిలో కొనసాగుతాడు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతికి ఆర్డినెన్స్‌లు జారీ చేసే అధికారం ఇస్తుంది? ఏ ఆర్టికల్ 123, బి ఆర్టికల్ 124, సి ఆర్టికల్ 125, డి ఆర్టికల్ 126.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆర్టికల్ 123. ఆర్టికల్ 123 ప్రకారం పార్లమెంట్ విరామ సమయంలో రాష్ట్రపతికి ఆర్డినెన్స్‌లు జారీ చేసే అధికారం ఇస్తుంది. ఈ ఆర్డినెన్స్‌లు పార్లమెంట్‌లో చట్టాల వలె పనిచేస్తాయి. కానీ ఈ ఆర్డినెన్స్‌లు తాత్కాలికం మాత్రమే. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచిన రాజ్యాంగ సవరణ ఏది? ఏ 14వ సవరణ, బి 15వ సవరణ, సి 16వ సవరణ, డి 17వ సవరణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 15వ సవరణ. 15వ రాజ్యాంగ సవరణను 1967వ సంవత్సరంలో చేశారు. దీని ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచారు. అలాగే హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులను అదే కోర్టులో తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించేలా ఈ సవరణ చేయబడింది.